హలో అండి. వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్. ఇప్పుడు మనం స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ మనకి ఈ విధమైన కొలతలతో అయితే మనం కరెక్ట్గా కుట్టొచ్చు అనమాట. సో రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడ మనం ముందుగా ఇదిగోండి ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన వైపుకి ఓపెన్స్ ఉండాలి, పైన క్లోజ్ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఒక 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. 1 మీటర్ అంటే మనకి మామూలుగా బ్లౌజ్ పీసెస్కి అలా వచ్చినట్టుగా కాదండి. ఇక్కడ షర్ట్ బిట్స్కి, స్కూల్ యూనిఫామ్ బిట్స్కి ఎక్కువ వస్తుందన్నమాట క్లాత్ అనేది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చివర నేను మార్క్ చేస్తున్నాను కదా, అక్కడ 1.5 ఇంచ్ వరకు మీరు మార్క్ చేసుకోండి. అంటే షర్ట్కి కింది వైపు మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా అక్కడండి, దానికనమాట. తర్వాత ఇదిగోండి ఇక్కడ రెండోసారి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మార్క్ చేశాను. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ వరకు మీరు ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ గుండీలు మనకి కాజాలు వేసుకోవడానికి అనమాట. తర్వాత ఇక్కడ షర్టు మనకి కొలత అసలు ఎంత ఉందో చూద్దాం. పొడవు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మీరు పైన షోల్డర్ దగ్గర కొలుచుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇదిగోండి 17 ఇంచుల వరకు పొడవు ఉంది. ఈ 17 ఇంచుల పొడవుని ఫస్ట్ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం వదిలిన 1.5 ఇంచు కాకుండానే 17.5 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ సైడు షర్ట్ని ఆది షర్ట్ని తీసుకోండి. ఆది షర్ట్ అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఆది షర్టు వెనక వైపు భాగం ఇదిగోండి ఈ విధంగా కొలుచుకోండి టేప్తో. మనకి ఇక్కడ 18 ఇంచులు ఉందన్నమాట. టేప్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే మనకి 9 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని మనం ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డబల్ ఫోల్డ్ ఆల్రెడీ మనం ఇక్కడ షర్ట్ బిడ్ని డబల్ ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుని 1.5 ఇంచున్నర ఖర్చుకి ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇంకా అంతకు మించి అవసరం లేదండి, లేకపోతే ఇంచైనా మీకు సరిపోద్ది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ కూడా మార్క్ చేసుకోండి. ఖర్చుకి 1.5 ఇంచు కానీ 1 ఇంచు కానీ తీసుకుని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బటన్స్కి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగానే 1.5 ఇంచు వరకు మార్క్ చేసుకోండి. తర్వాత షర్టు బ్యాక్ సైడు షోల్డర్ ఎంత ఉందో మనం చూద్దాం. షోల్డర్ వెడల్పు వచ్చేసి మనకి ఇక్కడ 11 ఇంచులు ఉందండి. 11 ఇంచులు ఉంది. 12 ఇంచులు తీసుకోవాలి ఖర్చుతో కలిపి. 12 ఇంచుల్లో మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి టేప్ని. ఇదిగోండి 6 ఇంచులు చూపిస్తుంది అనమాట. మనం గుండీలకి కాజాకి ఎక్కడి నుంచి అదే వదులుకుందాం, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా పొడవు చూసుకోవాలి. అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం చంక భాగం దగ్గర 6 ఇంచులకి మీరు మార్క్ చేసుకోండి. ఇదిగోండి 6 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుని 1 ఇంచు పైకేనండి నేను కిందికి పెట్టాను, కానీ మీరు కొంచెం పైకి మార్క్ చేసుకోండి. జస్ట్ మనం పైకి మనం కొంచెం కట్ చేయాలన్నమాట, ఎక్కువ లోతు తీసుకోకూడదు షర్ట్కి. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి చూద్దామండి. నెక్ ఇదిగోండి 2.5 ఇంచులు అనమాట. మనకి షర్ట్కి ఫ్రంట్ నెక్ అండి 2.5 ఇంచులు పొడవు 2.5 ఇంచులు వెడల్పుకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు షోల్డర్ కూడా చూద్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు అక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ విధంగా మీరు ఇలా ఈ విధంగా స్కేల్తో ఇక్కడ ఈ విధంగా ఇలా క్రాస్ తీయండి. క్రాస్ మార్క్ చేసుకోండి. అక్కడికి మనం క్రాస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా 1 ఇంచు మాత్రమే అదిగోండి అక్కడికి మార్క్ చేసుకోండి. తర్వాత నెక్కి కొంచెం ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచు పైకి మీరు పెట్టుకుని ఈ విధంగా రౌండ్ తీసుకోండి. తర్వాత ఇదిగోండి నేను కట్ చేస్తున్న విధంగా మీరు ఈ విధంగా ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోండి షోల్డరు. తర్వాత ఇదిగోండి ఇదే ఇలా ఈ చంక భాగంలో మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువ కట్ చేశాను అనమాట, అందుకని మళ్ళీ నేను కట్ చేశాను బటన్స్ కాజా దగ్గర. తర్వాత నెక్ని ఈ విధంగా మీరు కట్ చేసుకొని ఇదిగోండి మనకు అక్కడ బటన్స్ కాజాలు వేయడానికి మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదిగోండి
మనం షర్టు బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేద్దామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మిగిలిన భాగాన్ని ఇలా మన వైపు క్లోజ్ ఉండి ముందు వైపు ఓపెన్స్ ఉండేలా మీరు ఫోల్డ్ చేసుకుని, తర్వాత మనం ముందుగా కట్ చేసి కదా ఫ్రంట్ పార్ట్ని, దాన్ని బటన్స్ వేసే భాగాన్ని మనం మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు షోల్డరు అంతా కూడా కరెక్ట్గా సమానంగా స్కేల్తో మార్క్ చేసుకోండి. మనం క్రాస్ తీసాము, రెండో భాగానికి క్రాస్ అవసరం లేదండి. అవసరం లేకుండా కరెక్ట్గా మార్క్ చేసుకుని ఈ విధంగా చూపించిన విధంగా స్ట్రైట్గా మీరు కరెక్ట్గా కట్ చేసుకోండి. తర్వాత చంకభాగం దగ్గర 1 ఇంచు పైకి కట్ చేసుకోండి. 1 ఇంచు పైకి మీరు పెట్టుకుని కట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతలుగా. పై వైపు క్లోజ్ కంపల్సరీ ఉండాలి, కింద ఓపెన్స్ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనకి ఆది షర్ట్ ఉంది కదా, ఈ ఆది షర్టు పొడవు చూసుకుని ఇదిగోండి పొడవు ఇక్కడ ఖర్చుకి మనకు 1.5 ఇంచున్నర ఎక్స్ట్రా ఉంచుకుని మిగతాది ఎంత పొడవు ఉందో అంత పొడవు చూసుకోండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 5.5 ఇంచులు ఉందండి. 5.5 ఇంచులకి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుని మీరు మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. పొడవు ఒకవేళ ఎక్కువైతే మనం కట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట, తక్కువైతే బాగుండదండి. సో ఎంత ఉందో మీరు పొడవు చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ 1 ఇంచ్ వరకు అక్కడ ముందు మార్క్ చేసుకుని షర్ట్ని తేలిగ్గా మనకి ఈజీగా కొలత రావడానికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. షర్ట్ ఏ విధంగా అయితే ఉందో చంక దగ్గర ఆ విధంగా పెట్టుకుని యాజ్ ఇట్ ఈస్గా మీరు అలాగే కట్ చేసుకోండి. సమానంగా కట్ చేసుకుని ముందు ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ చూపించిన విధంగా మీరు కట్ చేసుకోండి. మీరు ఈ విధంగా షర్ట్కి మీరు కుట్టినా కూడా హ్యాండ్స్ అనేది ఏ తేడా లేకుండా కరెక్ట్గా వస్తుందండి. లేదు కొంచెం లోతు తీసుకున్నా ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నా కూడా మీకు ఇంకా బాగానే వస్తుందన్నమాట. సో మీరు 2 విధాలుగా కట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ మనం మామూలుగా ఇంకొక క్లాత్ని ఆల్రెడీ నేను వేస్ట్గా ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. మీకు కూడా కటింగ్లో ఇలాంటి క్లాతులు వస్తాయి. ఈ విధంగా చూసుకుని ఇదిగోండి 4 ఇంచులు వెడల్పుతో మీరు క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మనకి షర్ట్కి, దాన్ని ఈ విధంగా చూసుకోండి. వెడల్పు ఎంతైతే ఉందో డబుల్ ఫోల్డ్ చేసుకున్నారు కదా, వెడల్పు ఎంతైతే ఉందో కరెక్ట్గా చూసుకుని ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. పొడవైతే 4 ఇంచులు పెట్టుకున్నాం, మనం మార్క్ చేసుకున్నాం. ఇదిగోండి ఈ విధంగా 4 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాం కదా, కట్ చేసుకుని వెడల్పు మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మీరు కట్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ని తీసుకుని క్రాస్గా కట్ చేసాం కదా మన షోల్డర్ దగ్గర, సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా మీరు కట్ చేసుకొని మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ 1.5 ఇంచు వరకు మీరు మార్క్ చేసుకోండి. 1.5 ఇంచు వరకు పొడవు మార్క్ చేసుకుని వెడల్పు షోల్డర్ దగ్గరికి మార్క్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా రౌండ్ చేసుకుని కొంచెం రౌండ్ తిప్పండి, రౌండ్గా మనకి ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో సేమ్ అలానే క్రాస్ ఇచ్చుకుని ఇదిగోండి ఈ చిన్న ముక్కని మనం ఈ విధంగా కట్ చేయాలి. షర్ట్కి మనం షోల్డర్ దగ్గర వేస్తాం కదా ఆ క్లాత్ అండి. తర్వాత మళ్ళీ సేమ్ అలాంటిదే ఇంకొక క్లాత్ని ఈ విధంగా 2 మడతలుగా మనం ఈ క్లాత్ అయితే ఎంతైతే ఉందో దానికి మనం ఎక్స్ట్రా వేయడానికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. కటింగ్ అయిపోయింది, కుట్టే ప్రాసెస్లోకి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ అనమాట, 2 చూసుకుని మీరు తిరగమరకలో చూసుకుని ఈ విధంగా మనం ఇంచున్నర మనం బటన్స్ వేయడానికి కాజాలు వేయడానికి ఉంచుకున్నాం కదండి, దానిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని లోపలి వైపుకి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. అలాగే రెండో వైపు భాగాన్ని కూడా తిరగమరకలు మీరు చూసుకోండి. చూసుకుని మనం లెఫ్ట్ పార్ట్ కుట్టామన్నమాట, ఇప్పుడు రైట్ సైడు. సో చూసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని మీరు కుట్టుకోండి. బటన్స్కి కాజాస్కి అనమాట ఇది, ఈ రెండిట్లకి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని
ఇది కూడా ఈ విధంగా కుట్టుకోండి. తర్వాత ఈ పైన ఈ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదండి, అవి ఆ క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇవి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా రెడీ అయిందనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. ఇదిగోండి, మనం ముందుగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని దానిని వేసుకోవాలండి. ఇలా సమానంగా కట్ చేసుకోండి. ముందుగా మనం షోల్డర్కి కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్కి ఇలా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఈ నార్మల్గా ఉండే ఈ క్లాత్ని వేసుకుని తర్వాత మధ్యలో ఈ షర్ట్ క్లాత్ని వేసుకోవాలండి. తర్వాత మనం నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా 3 లేయర్లు కూడా ఈ విధంగా వేసుకుని సమానంగా పెట్టుకుని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ముందు మామూలు క్లాత్, మధ్యలో షర్టు బ్యాక్ పార్ట్, తర్వాత ఇదిగోండి షోల్డర్ పార్ట్ అనమాట. ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా ముందుకి ఇలా ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టు వేసుకుని చుట్టూ కూడా ఇప్పుడు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇదిగోండి, మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా షోల్డర్ని, ఈ విధంగా ఎలా ఉందో మనకి అలానే ఈ విధంగా మొత్తం అంతా కూడా షోల్డరు, నెక్ ఇదంతా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత పైన మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నెక్, మనకి బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నామో షోల్డర్ కూడా ఈ విధంగా క్రాస్గా తీసుకున్నాం కదండి, అదంతా కూడా చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. తర్వాత మనకి ఇక్కడ పాకెట్ వేయడానికి ఇదిగోండి, షర్ట్కి లెఫ్ట్ సైడ్ మనం పాకెట్ వేసుకుంటాం అనమాట, జోబి కుట్టుకుంటాం. ఇక్కడ 5 ఇంచులు పొడవు తీసుకోండి, 2 కానీ 2.5 ఇంచులు కానీ వెడల్పు తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని పెట్టుకోండి. మార్క్ చేసుకుని డబల్ ఫోల్డ్ అండి, మళ్ళీ సింగిల్గా అనుకుంటారు ఇలా. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత మనం లెఫ్ట్ సైడు షర్ట్కి లెఫ్ట్ సైడ్ పార్ట్కి మనం ఇలా జోబు వేసుకుంటాం అనమాట. ఇక్కడ జోబు వేయడానికి ముందుగా మనకి ఖాళీగా ఇదిగోండి ఒక ఇంచున్నర వరకు గ్యాప్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ క్రాస్ వైపు కాకుండా మామూలు సైడు, నార్మల్ సైడ్ మనకి షోల్డర్ దగ్గర 5 ఇంచులు ఉండాలండి పొడవు వచ్చేసి. తర్వాత బాడీ ఫ్రాక్ క్లాత్ని ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. తర్వాత చుట్టూ కూడా చివరన అంచు చిన్న చిన్నగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. అంటే మీకు షర్ట్కి వేసేటప్పుడు కుట్టుకుంటూ వస్తే మీకు ఒకవేళ కుదరకపోతే ఈ విధంగా అయినా మీరు ఈజీగా ముందే కుట్టేసుకుని తర్వాత మనం జోబుని వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి 5 ఇంచులు గ్యాప్ ఇచ్చాం కదా మనం, అక్కడ క్రాస్గా కాకుండా నార్మల్గా ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. 5 ఇంచుల వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా 1.5 ఇంచు గ్యాప్ ఇచ్చి ఇదిగోండి షోల్డర్ దగ్గర కూడా మనకి 5 ఇంచుల వరకు పొడవుగా ఇలా ఈ విధంగా ఖాళీ ఉంచుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ ఈ విధంగా మడత పెట్టుకొని ఈ విధంగా జోబిని కుట్టుకుంటూ రావాలి. మీరు నార్మల్గా డిజైన్లా కాకుండా నార్మల్గా అయినా మీరు కుట్టుకోవచ్చు అనమాట. చివరిని వచ్చేటప్పటికి కొంచెం క్రాస్గా కుట్టు వేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకుని మళ్ళా రెండోసారి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు కొంచెం మనకి గట్టిగా ఉంటుందన్నమాట జోబ్ అనేది. తర్వాత హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ ఇక్కడ మనకి షర్టుకి మీరు ఎంత పొడవు అయితే తీసుకున్నారో అంత పొడవు మీరు పెట్టుకోండి. ఎక్స్ట్రా కావాలంటే ఉంచేసుకోండి, లేదంటే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి షర్టుకి ఒక 1/2 ఇంచు వరకు బాడీ ఫ్రాక్ ఇదిగోండి ఈ విధంగా మనకి అంచు వస్తుంది అనమాట. దాన్ని బట్టి మీరు కొలుచుకుని ఎక్కువ పొడవు అయితే కట్ చేసుకుని ఈ విధంగా మీరు గోటు వేసుకుని కుట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచు క్లాత్ని అయితే వెడల్పుని హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు క్లాత్ని తీసుకుని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి.
కొంచెం వెడల్పుగానే మనం కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది యూనిఫామ్ షర్ట్ కాబట్టి షర్ట్‌కి మనకి గట్టిగా స్టిఫ్‌గా ఉండడానికి రెండో కుట్టును కూడా మనం డబుల్ కుట్టును వేసుకోవాలండి. ఇది వెడల్పుగా ఉండే సన్నగా ఉండే మనకి పైపింగ్‌లా కాదనమాట. యూనిఫామ్ కాబట్టి మనం లావుగానే ఈ విధంగా స్టిచ్ వేసుకొని రెండో కుట్టు కూడా వేసుకోవాలి. అలాగే ఈ విధంగానే రెండో హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ క్లాత్ రెడీ అయిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. ఇదిగోండి ఏ విధంగా అయితే మనం ముందుగా ఇందాక స్టిచ్ చేసి పెట్టుకున్నామో దాన్ని షోల్డర్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా స్టిచ్ చేసుకుని డబుల్ కుట్లు వేసుకోండి. అప్పుడే మనకి షోల్డర్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. తర్వాత ఓవర్లాక్ మిషన్ ఉంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఓవర్లాక్ చేసుకోండి. లేదా షోల్డర్ దగ్గర కంపల్సరీ ఈ విధంగా కొంచెం మిషన్తో ఇక్కడ ఇలా ఈ విధంగా రఫ్ చేసుకోండి. పీచులుగా అనేది రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత షోల్డర్కి పై వైపు ఖర్చుని బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకుని పైన మనం షోల్డర్ మీద కుట్టు వేసుకుంటూ రావాలండి. అప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట షర్ట్ అనేది. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత నెక్ భాగాల్లో ఏమైనా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వేయడానికి ఇదిగోండి ఈ విధంగా రెండు సమానంగా చంక భాగం దగ్గర ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా సమానంగా పట్టుకుని ఇక్కడ మనం మార్క్ చేసుకొని టక్ పెట్టుకోవాలండి. అక్కడి నుంచే మనం హ్యాండ్స్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కాదనమాట. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి హ్యాండ్స్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనం మధ్యలోకి టక్స్ పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకుని ఇదిగోండి ఈ విధంగా మధ్యలో నుంచి ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో హ్యాండ్ కట్ చేసుకున్న భాగం, అలాగే మనకి షర్ట్ బిట్స్ ఇదిగోండి షర్ట్ క్లాత్ చంక దగ్గర ఉన్న దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టుకుంటూ రావాలి. రెండు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇదిగో ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. అటు ఇటు కూడా ఇదిగోండి ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు షర్ట్ ఇక్కడ అటు ఇటు కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అటు ఇటు కూడా మనం షర్ట్కి ఆది షర్ట్ ఉంటుంది కదా, అది వెడల్పు చూసుకుని హ్యాండ్స్ మనకి ఎంత పొడుగు అయితే ఉన్నాయో ఎంత వెడల్పు అయితే ఉన్నాయో అంతవరకు మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కొంచెం లూజ్గానే పెట్టుకోవచ్చండి. కొంచెం నేను ఇక్కడ లూజ్గానే పెడుతున్నాను అనమాట షర్ట్ కాబట్టి. ఇదిగోండి చంక దగ్గర కూడా ఎంతైతే లూజ్ ఉందో అంత దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా మనం కింది వరకు కూడా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా లూజ్ ఎంత ఉందో మీరు షర్ట్ పట్టుకుని చూసుకోండి. టేప్తో కొలుచుకున్నాం కాబట్టి మీరు టేప్తోనే కొలుచుకోండి. మళ్ళీ షర్ట్ అంటే మీకు కొలతలు తేడాగా వచ్చిన ఇబ్బంది అనమాట. సో ఆది షర్టు టేప్తోనే కొలుచుకుని ఇది కూడా టేప్తోనే కొలుచుకుని ఇదిగోండి ఈ విధంగా చంక భాగం ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉందని మీరు చూసుకుని బ్యాక్ సైడ్ కూడా ఎంత ఉందని చూసుకుని స్టిచ్ చేసేసుకోండి. అటు ఇటు కూడా జాయింట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ కొలుచుకుందాం అనమాట. షర్ట్ మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మామూలుగా నార్మల్గానే పట్టుకుని ఈ విధంగా చుట్టూ కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ విధంగా కొలుచుకోండి. ఇక్కడ మనకి 8.5 ఇంచులు ఉందన్నమాట మనకి చుట్టూ కాలర్ వచ్చి. ఇక్కడ కాలర్ వేయడానికి ఇదిగోండి ఇక్కడ బకరా పీస్ని ఒకటి తీసుకోండి. ఇక్కడ కూడా మనం 8.5 ఇంచులు మాత్రమే బకరాని డబుల్ ఫోల్డ్ అనమాట. నెక్ ఏ విధంగా అయితే కొలుచుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఈ క్లాత్ని గట్టిగా స్టిఫ్గా ఉండడానికి ఈ క్లాత్ని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 8.5 ఇంచులు తీసుకోండి. అలాగే వెడల్పు 1.5 ఇంచులు తీసుకోండి. అలాగే పై కాలరు ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి పైన 1 ఇంచు వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని దాన్ని తిన్నగా ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. 2.5 ఇంచులు తీసుకోండి. అక్కడి నుంచి పైకి 2.5 ఇంచులు అనమాట. మనం ఇక్కడ కింది వైపు 2 ఇంచులు వెడల్పు తీసుకున్నాం. పైకి వచ్చేటప్పటికి 2.5 ఇంచులు తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. కదలకుండా మీరు పిన్ పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది కింది వైపు కాలర్ అనమాట. తర్వాత ఇక్కడ కాలర్కి అటు ఇటు చిన్న కార్నర్కి కొంచెం ఈ విధంగా చూపించిన విధంగా ఈ విధంగా మీరు కొంచెం రౌండ్ తీసుకోండి. కింది వైపు కాలర్ అనమాట. ఇప్పుడు పై కాలర్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని
ఇప్పుడు ఇదే విధంగా ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదే విధంగా ఇప్పుడు మనం క్లాత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకుని అటు ఇటు చివరన ఈ విధంగా కొంచెం రౌండ్గా ఈ విధంగా రౌండ్ తీసుకుని కట్ చేసుకుని మడత పెట్టుకుని మనం తీసుకున్న ఈ బకరా పీస్ మీద ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఒకవైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావాలండి. ఒకవేళ మీ దగ్గర బకరా క్లాత్ కనుక లేకపోతే గట్టిగా ఉండే క్లాత్నైనా మీరు డబుల్ ఫోల్డ్ తీసుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మిగతా పై కాలర్ని కూడా యూనిఫామ్ బాడీ ఫ్రాక్ క్లాత్ని తీసుకుని మనకి కాలరు ఆ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత యూనిఫామ్ క్లాత్ని షర్ట్ పిట్ని మనం బ్యాక్ సైడ్ వేయడానికి పెట్టుకోవాలండి. అయితే ముందు ఫస్ట్ మనం ఈ బకరా క్లాత్ని మనం తీసుకున్న యూనిఫామ్ క్లాత్ని ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకుని మిగతా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ యూనిఫామ్ కాలరు క్లాత్ రావడానికి కింది వైపు ఆ క్లాత్ని వేసుకోండి. తర్వాత బాడీ ఫ్రాక్ క్లాత్ ఈ కలర్ క్లాత్ని వేసుకోండి. ఈ విధంగా ఇంకొక కుట్టిని వేసుకుని మనం ఏ విధంగా అయితే బకరా క్లాత్ని కట్ చేసామో పై కాలర్కి ఆ షేప్లోనే ఇదిగోండి అటు చివర ఇటు చివర ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా కూడా కట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకోండి చాలు. తర్వాత ఇదిగోండి ఈ విధంగా టక్స్ పెట్టుకోండి. అప్పుడే మనకి కాలరు మనం బయటికి తిరిగేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి. మీకు యూనిఫామ్ క్లాత్ ఆ కలరే కావాలంటే ఆ కలరే వేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇక్కడ యూనిఫామ్ కనుక మనకి ఈ విధంగా రావాలి కాబట్టి ఇదిగోండి మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. ఇదిగోండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అంటే ఇక్కడ 2 ఇంచుల వరకు ఉండాలన్నమాట. పై కాలరు మనకి 2 ఇంచుల వరకు ఉండాలి. తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచు గ్యాప్తో మరి చివరన వేసుకోకుండా ఒక 1/2 ఇంచు గ్యాప్ మనకి తీసుకుని ఇదిగోండి ఈ విధంగా కాలర్కి చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మీరు నీట్గా ఐరన్ చేసుకున్నా కూడా మీకు స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి మనకి కుట్టు అనేది కాలర్ మీద ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకి కాలరు కరెక్ట్గా నీట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇదిగోండి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మధ్యలోకి మనం టక్స్ పెట్టుకోవాలి. రెండు కూడా పై కాలరు కింద కాలరు కూడా టక్స్ పెట్టుకోవాలి. అక్కడి నుంచే మనం కాలరు కుట్టుకుంటూ రావాలండి. తర్వాత వెనక వైపు వేయడానికి స్కూల్ యూనిఫామ్ షర్ట్ క్లాత్ ఉంది కదా, ఆ షర్ట్ క్లాత్ని కింది వైపు మధ్యలో మనం పెద్ద పై కాలర్ని పైన ఇదిగోండి కింది కాలర్ని ఈ విధంగా వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ చివరన ఒక రౌండ్ ఇచ్చేయండి. ఒక రౌండ్గా మనం కొంచెం కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే షేప్లో కుట్టుకుంటూ రావాలి. ఈ చివరన కూడా ఆ చివరన ఈ చివరన కూడా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి మనం ఇక్కడ రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ ఈ క్లాత్ ఇలా తిరిగేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీకు స్టిఫ్గా ఉండాలంటే ఐరన్ బాక్స్ అవైలబుల్ ఉంటే ఆ ఐరన్ బాక్స్తో అయినా చేసుకోవచ్చు, లేదా గట్టిగా చేత్తో కొంచెం ఇలా ఒత్తినా సరిపోతుంది అనమాట. మనకి ఇదిగోండి ఈ విధంగా కాలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా టక్స్ పెట్టుకోండి. ఎక్కడి నుంచే మనం కాలర్ వేయాల్సి ఉంటుందన్నమాట. మనకి వెనక వైపు షర్ట్ కలర్ వస్తుందండి, ముందు వైపు ఇక్కడ బాడీ ఫ్రాక్ కలర్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి షర్ట్కి రైట్ సైడ్ నుంచే మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి, రాంగ్ సైడ్ కాదు. అంటే మామూలుగా ఉండి ఇదిగోండి ఇక్కడ జోబది కనబడుతుంది కదా మీకు, అలా మామూలుగా ఉండే వైపే మధ్యలో నుంచి కాలర్ని వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఎక్స్ట్రా అనేది రాదు, మనం కరెక్ట్గానే తీసుకున్నాం. కానీ ఏమైనా ఉంటే
అప్పుడు మనకి చివరిలో కవర్ అవుతుందన్నమాట. మధ్యలో నుంచి మాత్రమే అది డ్రెస్ కాలర్ అయినా షర్ట్ కాలర్ అయినా ఏదైనా మధ్యలో నుంచి మనం కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇందాక చూపించాను కదా మనకి, ఇదిగో మనకి బ్యాక్ సైడ్ అలా వస్తుంది. తర్వాత మిగిలిన భాగాన్ని కూడా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ యూనిఫామ్ షర్ట్ కలర్ మనకి అలా వస్తుంది. ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. అదిగోండి మనకి బయట వైపు బాడీ ఫ్రాక్ యూనిఫామ్ కలర్ వస్తుందన్నమాట. తర్వాత ఈ విధంగా లోపలికి మనం ఈ బటన్స్ వేసే పట్టీని మనం క్లాత్ని లోపలికి పెట్టుకుని మిగిలిన భాగాన్ని ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి లోపలికి ఈ విధంగా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ చివరన రఫ్ లాగా మనకి ఇలా ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి గట్టిగా ఉంటుందన్నమాట. తర్వాత మధ్యలో కూడా మనం ఒక కుట్టు వేసేసుకుందామండి. కాలర్కి మనకి ఈ భాగంలో కుట్టు ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా కుట్టు వేసేసుకున్నాం. మనకి అదిగోండి కాలర్ వచ్చేటప్పటికి ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. షర్ట్ కలర్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది. యూనిఫామ్ బాడీ కలర్ ఏమో మనకి ఇలా పైకి వస్తుంది అనమాట. ఇదిగోండి మనకి ఇలా అయితే ఈ కాలర్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ షర్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఖర్చు ఉంది కదండి, దీనిని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి షర్ట్. ఎందుకంటే మనకి షర్టు ఖర్చు ఎక్కువగా ఉంచుకోం కాబట్టి ఈ మిగిలిన భాగాన్ని ఇలా మన సన్నని మడతతో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైన ఇలా చివరన హ్యాండ్ వరకు కూడా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి షర్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒకవేళ మీకు హ్యాండ్కి ఖర్చు ఎక్కువగా మిగిలితే కనుక హ్యాండ్ దగ్గర మీరు కట్ చేసుకోండి. తర్వాత షర్టు కింద వైపు కూడా మనం ఉంచుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకుని ఇలా కుట్టేసుకోండి. మీకు ఒకవేళ గుర్తుగా ఉండడం కోసం టక్స్ పెట్టుకున్నా పర్లేదు. టక్స్ పెట్టుకుంటే మీకు ఇంకా ఎగుడు దిగుడులు లేకుండా కరెక్ట్గా మీకు ఫోల్డింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంతేనండి, ఈ విధంగా మనకి షర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో రానివారు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా తప్పకుండా మీరు ఈ విధమైన కొలతలతో అయితే ట్రై చేసేయచ్చు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.